శ్రీవన్ పాస్టర్ గారు మరి చెల్లి చాలా మంచిగా పిల్లల్ని చేశారు. దేవుని మహిమ. మన పిల్లలు కూడా మనం ఈ లోకానుసారమైన సుశీల జానకి వాళ్ళు బాగా పాడతారు అనుకుంటాం, కానీ మన పిల్లలు కూడా మంచి గాత్రాలు దేవుడు ఇచ్చాడు. వారికి నేర్పించడం మన తల్లిదండ్రుల్లోనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడు దేవుని మహిమ కలుగును. ఒక్క నిమిషం వీళ్ళారా ఒక చక్కని పాట పాడి ప్రభుని మహిమపరుచుకుందాం. దేవునికి మహిమ. ఈ సంవత్సరం నూతన గీతం మనందరూ ఒకసారి కలిసి పాడి ప్రభుని మహిమపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడు చాలా ఎక్కువ గోడేడు కానీ కృపను బట్టి లోకంలో ఉండేటప్పుడు ప్రియులారా మరి లోకానుసారిగా ఆర్కెస్ట్రాలో సింగర్గా ఉంటూ జేసస్ పాటలు, ఘంటసాల పాటలు ఎవరు ఎలా పాడతారు అలా పాడేవాడు. హల్లెలూయా. విజయనగరంలో కవాలి పాటలు పాడేవాళ్ళు. అవన్నిటికీ జోహార్ చెప్పి తండ్రి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆయన నీకు మంచి గాత్రం ఇచ్చింది, స్తోత్రం చెల్లించడానికి రా, ఇవి కాదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కొన్ని పాటలు పాడి దేవుని మరి మహింపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. సౌండ్ హల్లెలూయా. చూసులోకి చెప్పలు మహిమపరుద్దాం. చక్కనైనటువంటి అర్థాలు కలిగినటువంటి పాట ఇది. ఊహకందని ప్రేమ చూపించేవారు లోపల ఎవరైనా ఉన్నారంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఊహకందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల శౌదం గుర్తులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, ఊహకందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, గమ్యమే నీవు, మరపురాని కలల శౌదం గుర్తులే నీవు. కడుపున పుట్టినటువంటి తల్లిగా బిడ్డను మర్చిపోవచ్చునేమో, కానీ తల్లి కంటే మెల్లగా ప్రేమించేవాడు యేసుక్రీస్తు ప్రభు. తల్లి కోపం వస్తే నేను చంపేస్తాను రా అంటుంది, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు దరి చేర్చుకొని తిరిగి మన మనకు కృపనిచ్చేవాడు, తరుగు తీరా ప్రేమించేవాడు. చప్పుడు పెడుతుంది సంతోషం. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి కన్నువు తీరే వరకు నన్ను విడువలేనంది, తల్లి
కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. అది నే గాయపరచిన వేళలో కన్నీరు కాచిన ప్రేమగా నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయ నీ గుండెలో నన్ను దాచిన నీ అమరమైన ప్రేమయ నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయ ఊహకందని ప్రేమలోని భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు. ఇంగిరి మేడను ఏకపరిచిన వాడు వారుడిగా నేల కంటే మన జీవితాలను ఇంకా నా జీవితం అయిపోయిందని అనుకున్న మనలో అన్నప్పుడు కృపను నిర్మించేవాడు యేసుక్రీస్తు. కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. అది మహిమ విడిచిన త్యాగము ఈ భూమికి వచ్చిన భాగ్యము నన్ను తోటిపోత వెదకిన నీ మధురమైన ప్రేమయ నీ సర్వమిచ్చిన దాతవు నన్ను హత్తుకున్న స్వామివి నీ సర్వమిచ్చిన దాతవు నన్ను హత్తుకున్న స్వామివి. ఊహకందని ప్రేమలోని భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు. మన పైన ఉండేటటువంటి శరీరానికి గాయం తగిలితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బాగవుతుంది, కానీ హృదయంలో హృదయానికి గాయమైతే ఏ నలుగురు కూడా మనకు భర్తను మన భార్య కూడా మనకు అర్థం చేసుకోరు, భర్త కూడా మనం అర్థం చేసుకోరు. కారణం నరుడుగా వచ్చినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువు. గుండెగా ఆయన మానసిక ప్రభుత్వం నడిపించడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభువు. గాయమైతే పుట్టుటపడును కదా, గుండె గాయం గురుతు పట్టిన నరుడు లేడు కదా. దేహముందు గాయమైతే పుట్టుటపడును కదా,
గుండె గాయం గురుతు పట్టిన నరుడు లేడు కదా. నీవే నీవే యేసయ్యా, నా తరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమము, నన్ను భుజము పైన మోసిన అలసిపోని ప్రేమవు, నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనయ్యా. నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనయ్యా. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల శౌదం గురుతులే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల శౌదం గురుతులే నీవు. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన తండ్రికి వందనాలు.